లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకందరికీ పరిశుద్ధమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో ఈ విధంగా దేవుని లేఖనములు ధ్యానించుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ కనపరుద్దాం. ఈ ప్రశస్తమైన సమయంలో 119వ కీర్తనలో నుండి 52వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 52వ వచనం. యెహోవా, పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందితిని. I remembered thy judgments of old, O Lord, and have comforted myself. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుని ప్రియబిడ్డలారా, న్యాయ విధులను జ్ఞాపకం చేసుకున్నట వలన ఓదార్పు పొందిన స్థితిని గురించి కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అది కూడా ఫ్రమ్ ఓల్డ్ డేస్, ఫ్రమ్ ఏన్షియంట్ డేస్, పూర్వకాలం నుండి నేను అలా ఓదార్పు నొందాను, నేను అలా దీవెన నొందాను, వాటిని నువ్వు మరలా జ్ఞాపకం చేసుకో అని 49వ వచనం నుండి 56వ వచనం వరకు మరలా దేవునికి గుర్తు చేస్తున్నాడు. దేవుడేం మర్చిపోలేదు, కానీ తనను తాను అలా నిమ్మళపరుచుకుంటూ తనను తాను అలా ఓదార్చుకుంటున్నాడు. పూర్వకాలం నుండి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు కదా, పూర్వకాలం నుండి దేవుడు మనసులో ఆదరణ కలిగిస్తూ వచ్చాడు కదా, పూర్వకాలం నుండి దీవిస్తూ వచ్చాడు కదా అని పూర్వకాలం నుండి ఎలాంటి నెమ్మది అనుభవించాడో ఆ విషయాలను గురించి ఆలోచిస్తున్నాడు. ఈ వచనంలో కీర్తనకారుడు దేవుని వాక్యం వలన కలిగే నిరీక్షణ, ఆ నిరీక్షణ వలన కలిగే ఓదార్పు ఎన్నంతల దీవెన హృదయంలో ఇస్తుందో, ఎన్నంతల దీవెన ఇస్తుందో, ఎంతటి దీవెన ఇస్తుందో తన హృదయంలో పొందిన సమాధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మరొక లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇక్కడ ఉపయోగించబడిన శాంతి అనే పదము షాలోమ్. దేవునితో సరైన సహవాసంలో ఉన్నవారికి దీవెనలు, ఆశీర్వాదాలు పలకడానికి ఉపయోగించే పదం ఇది, షాలోమ్. యేసు ప్రభువారు సమాధానకర్తయగు అధిపతి అని పేరుండింది ఆయనకి. ఇదే యెషయా గ్రంథము 37వ అధ్యాయము 26వ వచనంలో మనం గమనించినప్పుడు సమాధానార్థమైన నిబంధన, నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను, నా మందిరము వారికి పైగా నుండు. సమాధానార్థమైన నిబంధన. I will make a covenant of peace with them, it shall be an everlasting covenant with them, and I will place them and multiply them, and will set my sanctuary in the midst of them forevermore. దేవుడు సమాధానకర్త, సమాధానమునకు అధిపతి అగువాడు. కాబట్టి ఆయన న్యాయ విధులు, ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు, ప్రతి దాని నుండి కూడా, ఆయన తీర్పుల నుండి కూడా మనం సమాధానాన్నే పొందుకుంటాం.
విశ్వసించు వ్యక్తి ఆయన ఆజ్ఞల నుండి కూడా సమాధానాన్ని పొందుకుంటాడు. విశ్వాసం లేని వ్యక్తి ఆజ్ఞల నుండి భయపడతాడు. చూడండి, 119వ కీర్తన 165వ వచనంలో, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఆయనను ప్రేమించు వారికి, ఆయనతో సహవాసం చేసేటి వారికి ఆజ్ఞలు సమాధానం ఇస్తాయి. ఆజ్ఞలు నెమ్మదిని కలుగజేస్తాయి. దేవుని మాట మన మనసుల్లో నెమ్మది కలుగజేస్తుంది. పూర్వకాలం నుండి ఎన్ని విధాలుగా, ఎన్ని లక్షల కోట్ల సార్లు మనము మన హృదయములలో దేవుని సమాధానాన్ని అనుభవించి ఉంటాము. మన మనస్సులో దేవుని సమాధానం పొంది ఉంటాము. ఆ సమాధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కీర్తనకారుని వలె పూర్వకాలంలో జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకుని 77వ కీర్తనలో ఆ సంగతులే ఉంటాయి. 11వ వచనం, యెహోవా చేసిన కార్యములను, పూర్వమున జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును. వాటిని మనస్సుకు తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, దేవుని ప్రత్యక్షత, దేవుని శక్తి, దేవుని సామర్థ్యము, దేవుని బలము మరొక మారు మన జీవితంలో ప్రత్యక్షమవుతుంది. లైక్ వి సే, రెన్యూవల్ అవుతుంది. మనం ఫ్రెష్గా మరలా క్రొత్తగా ఆ శక్తిని అనుభవిస్తాం, క్రొత్తగా ఆ సమాధానాన్ని అనుభవిస్తాం. దేవుని కార్యాలకు ఉండిన స్పెషాలిటీ అదేనండి. ఒక్క కార్యం అనుభవించినప్పుడే కాదు, ఆ కార్యమును తలపోసుకున్నప్పుడు కూడా, వాటిని ధ్యానించినప్పుడు కూడా వాటి యొక్క బలాన్ని, వాటి యొక్క శక్తిని, వాటి సామర్థ్యాన్ని, వాటి లైవ్లీనెస్ మనం అనుభవిస్తాము. వాటి యందు ఇష్టము గలవారు ఆయన ఆజ్ఞలను, ఆయన కార్యములను జ్ఞాపకం చేసుకుంటారు. వాటి యందు ఇష్టం గలవారు ఆ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు, ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఎందుకనంటే దీన్ని 111వ కీర్తన 2వ వచనం, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు. దేవుని కార్యములు, దేవుని ఆజ్ఞలు, దేవుని నిబంధనలు, దేవుని న్యాయ విధులు మన ప్రాణానికి, మన మనస్సుకు నెమ్మదినిస్తాయి. మన మనస్సును నిమ్మళపరుస్తాయి. మన మనస్సు ఆవేదన పడకుండా, ఆందోళన పడకుండా దేవుని మాట క్రమపరుస్తుంది. మించి ప్రవర్తించకుండా, మించి ఆలోచించకుండా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన మనస్సు ఎన్నెన్నో విధాలుగా ఆలోచిస్తుంది. కానీ దేవుని ఆజ్ఞలో సమాధానం పొందుకొనడం మనం నేర్చుకున్నట్లయితే, ఆ ఆజ్ఞ మన మనస్సును మించి ప్రవర్తించనీయదు, మించి ఆలోచించనీయదు. దేవుని చిత్తానికి వెలుపల ఆలోచింపనివ్వదు. అది దేవుని ఆజ్ఞలకు ఉండిన పవర్. దేవుని చిత్తానికి, దేవుని విధులకు వ్యతిరేకంగా మన మనస్సుని ఆలోచింపనివ్వదు. అలాగున మనం సమాధానం పొందుకుంటాం. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవా, నీ ఆజ్ఞల వలన నా ప్రాణంలో నెమ్మది పొందుకొనడం నాకు నేర్పించు. నీ యందు విశ్వాసం ఉంచువాడు కలవరపడడు అని ఉంది. 112వ కీర్తనలో, వాని మనసు స్థిరంగా ఉంటుంది, వాడి హృదయం యెహోవాను ఆశ్రయించి ఉండును కనుక దుర్వార్తకు వాడు జడియడు, వాడు ఎప్పుడునూ కదిలింపబడడు.
ఆ 112 కీర్తన అంతా కూడా ఒకసారి చదివి చూడండి. ఎందుకు అని అంటే, ఎందుకు వారు కదిలింపబడరు అంటే, వారి హృదయాలలో దేవుడు స్థాపించే సమాధానం ఒక నిబంధనగా నిలబడింది. నిజంగా దేవుడు మన హృదయాల్లో నింపే సమాధానము ఒక ప్రామిస్ అండి, ఒక నిబంధన. అది ఒక నిబంధన. పరుగులెత్తే ఈ లోకంలో నిమిషం విశ్రాంతి లేకుండా పనిచేసుకుని, నిమిషం శరీరానికి రెస్ట్ ఇవ్వకుండా, ప్రాణానికి మనసుకు రెస్ట్ ఇవ్వకుండా అలసిపోయి సొమ్మసిల్లే ఈ లోకంలో దేవుడు మన హృదయాల్లో నింపే సమాధానం ఎంత ఎక్స్పెన్సివో తెలుసా? ఎంత ఖరీదైనదో ఆ సమాధానం, వెలకట్టలేనిది అది. ఎందుకంటే అది దేవుడు మనతో చేసిన నిబంధన. నా శాంతి నేను మీకు ఇస్తున్నాను అంటున్నారు ఆయన. అదొక వరం, అదొక అద్భుతం. మన జీవితాల్లో ఆ వరాన్ని పొందుకుందాం. దేవుని మాట వలన సమాధానం పొందుకోవటం, దానికి మనం నేర్పింపబడాలి. సమాధానపడి ఉండటం కూడా నేర్చుకోవాలి. ప్రభు సహాయం వేడుకుందాం, ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్, ఆమేన్. God bless you all. Have a great and blessed day. Amen.